హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2020 సంవత్సరంలో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ యాంథాలజీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే గోస్ట్ స్టోరీస్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెద్ద బంగ్లాలో ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి కమలేష్ మరియు ప్రీతిని చూపిస్తారు. నిజానికి వాళ్ళిద్దరికీ కూడా అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. దాంతో వాళ్ళిద్దరూ కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రీతి కమలేష్ ని చూసి మాట్లాడుతూ, నాకు 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒక దానిలో నేను ఒక అతన్ని చాలా సిన్సియర్ గా ప్రేమించాను, కానీ అతను నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకో లవ్ స్టోరీలో ఒక అతను నన్ను చాలా సిన్సియర్ గా లవ్ చేశాడు, నేను అతన్ని వదిలేశాను. అది సరే, నువ్వెందుకు అరేంజ్ మ్యారేజే చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఆ మాటలో ఉన్నటువంటి కమలేష్, నాకు అరేంజ్డ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం, దీని వెనకాల ఉన్న కారణం తెలిస్తే నువ్వు చాలా భయపడిపోతావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రీతి ఎందుకు ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత కమలేష్ మరియు ప్రీతి ఇద్దరు కూడా మాట్లాడుకుని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రావడంతో ప్రీతి వాళ్ళ మదర్ మాట్లాడుతూ, మాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టమే అని అంటూ ఉంటుంది. అప్పుడు కమలేష్ మాట్లాడుతూ, ఒకసారి మేము ఇంటికి వెళ్లి మా గ్రానీతో మాట్లాడి పర్మిషన్ తీసుకుని చెప్తాం, తను ఓకే అంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ప్రీతి మాట్లాడుతూ, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ గ్రానీని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది. దానికి ఆ కమలేష్ ఫాదర్ మాట్లాడుతూ, మా అమ్మగారు చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ప్రీతి, చనిపోయిన వ్యక్తితో ఎలా మాట్లాడతారు అని అంటూ ఉంటుంది. అప్పుడు కమలేష్ మాట్లాడుతూ, నేను మా గ్రానీతో రోజు కూడా మాట్లాడతాను అని అంటూ ఉండడంతో ఆ మాటలు విన్నటువంటి ప్రీతి చాలా షాక్ అయ్యి అందరినీ చూస్తూ ఉంటుంది. వచ్చేస్తే 4 నెలల తర్వాత కమలేష్ మరియు ప్రీతి ఇద్దరికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఒక ఫంక్షన్ నడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ప్రీతి ఫ్రెండ్ రావడంతో ప్రీతి మరియు ప్రీతి ఫ్రెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రీతి తన ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ, కమలేష్ 20 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి తన నానమ్మతో మాట్లాడతాడు అని చెప్పినప్పటి నుంచి నాకు కొంచెం భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి ప్రీతి ఫ్రెండ్ మాత్రం, దాని గురించి పెద్దగా బాధపడకు, ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు చనిపోయినటువంటి మా అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటాను. ఇదంతా కూడా నేను ఒంటరిగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు లేదా నేను బాధలో ఉన్నప్పుడు మా అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నట్లుగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఆ కమలేష్ ఒంటరిగా ఉన్నాడు కదా, అందుకే అలా ఫీల్ అవుతూ ఉండి ఉంటాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అవన్నీ కూడా మారిపోతాయి, నువ్వు పెద్దగా భయపడకు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ప్రీతి కూడా, ఖచ్చితంగా నేను ఆ కమలేష్ వాళ్ళ నానమ్మని మర్చిపోయే విధంగా చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కమలేష్ మరియు ప్రీతి ఇద్దరికి కూడా చాలా గ్రాండ్ గా మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. కళ్యాణ మండపంలో కమలేష్ తన నానమ్మ ఫోటోని పెట్టుకుని అక్కడ ప్రీతి మెడలో తాళి కట్టి ఒక్కసారిగా ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ప్రీతి, ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ కమలేష్ ఇంట్లో 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఒక పని మనిషిని చూపిస్తారు. ఆమె మరియు ఆ ఇంట్లో కొత్తగా జాయిన్ అయినటువంటి మరో 2 పని మనుషులు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ, పెళ్లి కూతురు ముక్కు కొంచెం పెద్దగా ఉన్నట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క రూమ్ లో కమలేష్ మరియు ప్రీతి ఇద్దరు కూడా ఇంటిమేట్ అయిన తర్వాత సడన్ గా వాళ్ళ రూమ్ తలుపు ఓపెన్ చేసినట్టుగా పెద్ద సౌండ్ వస్తుంది. కమలేష్ వెంటనే ఉలిక్కిపడి పైకి లేస్తాడు. దాంతో ప్రీతి కూడా లేచి అక్కడికి చూడగా అక్కడ ఎవరో కూడా తనకు కనిపించరు. అయితే ఆ కమలేష్ మాత్రం, ఏంటి నానమ్మ ఇక్కడికి వచ్చేసావా, ఏమైంది, ఓహో నీకు నేను గుడ్ నైట్ చెప్పలేదు కదా, సారీ గుడ్ నైట్ వెళ్ళి పడుకో అని అంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి ప్రీతికి మాత్రం అసలు కమలేష్ ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు కమలేష్ మళ్ళీ ప్రీతిని చూసి, రా నువ్వు కూడా మా నానమ్మకి గుడ్ నైట్ చెప్పు అని అంటూ ఉంటాడు. దాంతో ప్రీతి అసలు అక్కడ ఎవరు ఉన్నారు అనుకుంటూనే తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి అటువైపుగా చూస్తూ గుడ్ నైట్ అని అంటుంది. ఆ తర్వాత కమలేష్ ప్రీతిని చూసి, నువ్వు వెళ్లి పడుకో, నాకు కొంచెం పని ఉంది అని తను వెళ్లి డోర్ ని లాక్ చేసి వెంటనే తిరిగి మళ్ళీ ప్రీతి దగ్గరికి వచ్చి, రూమ్ కి నా నానమ్మ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగే సంస్కారం కూడా నీకు లేదా అంటూ తన వైఫ్ ప్రీతితో గొడవ పడి వెంటనే పిల్లో తీసుకుని వెళ్లి ప్రీతికి దూరంగా పడుకుని నిద్రపోతాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ప్రీతికి మాత్రం అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. మరోపక్క ప్రీతికి నిద్ర రాక అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే కమలేష్ వాళ్ళ నానమ్మ ఫోటోని చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో వాకింగ్ స్టిక్ పట్టుకుని నడుస్తున్నట్లుగా శబ్దం వినిపించడంతో ప్రీతి కమలేష్ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసుకుని, నా హస్బెండ్ చెప్పినట్లుగానే నిజంగానే ఇక్కడ దెయ్యం ఉందేమో అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రీతి ముందరకి ప్రీతి అత్తగారు వాకింగ్ స్టిక్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చి అక్కడ నిలబడుతుంది. అది చూసినటువంటి ప్రీతి, ఏంటత్తయ్య ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. నిజానికి ప్రీతి అత్తయ్యకి నిద్రలో లేచి
నడిచే అలవాటు ఉండడంతో అలా నడుచుకుంటూ పైకి వచ్చేసి ఉంటుంది. ప్రీతి తన అత్తయ్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండగా సడన్ గా ప్రీతి మీద ఎవరో చెయ్యి వేస్తారు. దాంతో ప్రీతి వెనక నుంచి ఎవరు చెయ్యి వేశారు అని చాలా భయపడుతూ వెనక్కి తిరిగి చూడగా ఆ ప్రీతి మామయ్య వచ్చి నా వైఫ్ ని తీసుకుని వెళ్ళడం కోసం వచ్చాను అని అంటూ ఉంటాడు. దాంతో ప్రీతి నా ఫస్ట్ నైట్ రోజు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, ఏదో మంచి ఫ్యామిలీ అని పెళ్లి చేసుకుంటే ఈ విధంగా జరుగుతుంది ఏమిటి అని చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రీతి దగ్గరికి తన ఫ్రెండ్ రావడంతో ప్రీతి రాత్రి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ప్రీతి ఫ్రెండ్ మాత్రం ప్రీతిని చూసి మాట్లాడుతూ ఇదంతా కూడా నీ భ్రమై ఉంటుంది, నువ్వు పెద్దగా వీటి గురించి ఆలోచించకు, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండవలసిన రోజు, వీటి గురించి పెద్దగా ఆలోచించకు, అయినా మీ భర్తకి చాలా డబ్బులు ఉన్నాయన్నావు కదా, ఇక్కడ ఉండడం నీకు అంత అన్కంఫర్టబుల్ గా ఉంటే వేరే ఇల్లు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండండి అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రీతి ఐడియా ఏదో బాగుంది అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో ఆ రోజు రాత్రి ప్రీతి చాలా రొమాంటిక్ గా మా కమలేష్ దగ్గర మాట్లాడుతూ ఇక్కడ నాకెందుకో చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, మనం కొత్త ఇల్లు తీసుకుని అక్కడికి వెళ్ళిపోదామని అంటుంది. ఆ మాటలు విన్న కమలేష్ అలాగే వెళ్ళిపోదాం, కానీ అది మన నిర్ణయం కాదు, మా నానమ్మ నిర్ణయించాలి అని చెప్పడంతో ఆ మాటలు విన్న ప్రీతి మళ్ళీ నానమ్మ అంటాడు ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఒక గోడ దగ్గరికి వెళ్ళినటువంటి కమలేష్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటల సౌండ్ విన్నటువంటి ప్రీతి ఈ టైంలో నా హస్బెండ్ ఎవరితో మాట్లాడుతున్నాడు అని షార్ట్ గా వింటూ ఉంటుంది. అక్కడ కమలేష్ మాత్రం తన నానమ్మతో మాట్లాడుతూ ప్రీతి ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళాలనుకుంటుంది, అక్కడికి వెళ్ళమంటావా లేదా అని అడుగుతూ ఉంటాడు. అయితే దానికి మాత్రం ఆ కమలేష్ వాళ్ళ నానమ్మ మాట్లాడుతూ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు గుడ్ నైట్ ఎవరు చెప్తారో అని అడుగుతూ ఉంటుంది. దానికి కమలేష్ సమాధానం చెప్తూ ఎవరు గుడ్ నైట్ చెప్తారో నేనే ఇక్కడికి వచ్చి నీకు గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. అలా వారిద్దరూ కూడా అక్కడ నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ప్రీతి మాత్రం చాలా ఆశ్చర్యపోతూ ఈ కమలేష్ వాళ్ళ నానమ్మ గురించి బాగా తెలుసుకోవాలి అని వెంటనే కమలేష్ వాళ్ళ నానమ్మ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సడన్ గా ఆ సమయంలో ఆ రూమ్ డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. దాంతో ప్రీతి వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి వెతుకుతూ ఉండగా అక్కడ కమలేష్ వాళ్ళ నానమ్మ వాడినటువంటి వాక్ స్టిక్ ఉంటుంది. ప్రీతి ఆ రూమ్ లోకి వెళ్లి ఆ రూమ్ అంతా కూడా పరిశీలిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో తన వెనకాల ఎవరో వచ్చి నిలబడినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది. నిజానికి అక్కడికి ఆ కమలేష్ వాళ్ళ ఇంట్లో 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పని మనిషి వచ్చి నిలబడి అక్కడ ప్రీతిని చూసి 12 గంటల సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా అని అడుగుతుంది. దానికి ఆ ప్రీతి సమాధానం చెప్తూ నిద్ర పట్టలేదు, వాకింగ్ చేస్తూ ఈ రూమ్ లోకి వచ్చాను అని అంటుంది. దానికి ఆ పని మనిషి సమాధానం చెప్తూ ఇంత పెద్ద ఇంట్లో వాకింగ్ చేయడానికి ఈ ఇంట్లోకి రావాలా, మీరు బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోండి అని ఒక టార్చ్ లైట్ ని కూడా తనకి ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రీతి వెంటనే ఆ ఇంట్లో 35 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నటువంటి పని మనిషి దగ్గరికి వెళ్ళి గ్రాని ఏ విధంగా చనిపోయింది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న పని మనిషి వెంటనే ప్రీతిని చూసి ఆ గ్రాని చనిపోవచ్చు కానీ ఇప్పటికీ ఈ ఇంట్లో తను తిరుగుతూనే ఉంది అని షాకింగ్ న్యూస్ చెప్తుంది. అంతేకాదు ఈ భర్త కమలేష్ అంటే గ్రానీకి చాలా ఇష్టం, తను గుడ్ నైట్ చెప్పందే తను నిద్రపోయేది కూడా కాదు అని అంటూ ఉంటుంది. ప్రీతి మాత్రం ఇంతకీ ఆ గ్రాని ఎలా చనిపోయిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ పని మనిషి సమాధానం చెప్తూ ఈ కమలేష్ చిన్న వయసులో ఉన్నప్పుడు గ్రానీతో దాగుడు మూతలు ఆడుతూ ఉండేవాడు, అలా ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి కమలేష్ తనని కిందకి తోసేశాడు. అప్పటి నుంచి కూడా గ్రాని ఆరోగ్యం బాగా చెడిపోయి అసలు నడవకుండా మంచానికే పరిమితం అయిపోయింది. ఆ సమయంలో గ్రానీని నేనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేదాన్ని. అసలు నడవకుండా మంచానికే పరిమితం అయినటువంటి గ్రాని మాత్రం రాత్రి సమయంలో లేచి నడుచుకుంటూ ఆ కమలేష్ దగ్గరికి వెళ్లి ఆ కమలేష్ కి గుడ్ నైట్ చెప్పి తిరిగి వస్తూ ఉండేది. ఆమె బ్రతికి ఉన్న సమయంలో ప్రతిరోజు కూడా అదే విధంగా చేస్తూ ఉండేది అని అంటూ ఉండడంతో ఆ మాటలు విన్నటువంటి ప్రీతి పని మనిషిని చూసి ఇంతకీ తను ఎలా చనిపోయింది అని అంటూ ఉంటుంది. దాంతో పని మనిషి గ్రాని ఎలా చనిపోయిందో చెప్పడానికి రెడీ అవుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రీతికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు చెప్పినట్లుగా నేను ఆ గ్రాని గురించి ఎంక్వైరీ చేశాను, ఆ గ్రాని పేరుని ఇప్పటికీ చాలా వీధులకి పెట్టి ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ప్రీతి సరే అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది. ఆ ప్రీతికి మాటి మాటికి ఆ గ్రానీని గుర్తుకొస్తూ ఉండడంతో చాలా కోపంగా గ్రాని రూమ్ లోకి వెళ్ళిపోయి అసలు నేను చాలా ఆనందంగా ఉండడం కోసం ఈ ఇంట్లోకి పెళ్లి చేసుకుని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, అసలు నువ్వు నిజంగానే బ్రతికే ఉన్నావా చనిపోయావా, బ్రతికి ఉంటే నా కళ్ళ ముందుకు రా అని ఆ గ్రానీని బాగా తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రీతి వెంటనే తన రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కమలేష్ చాలా ఆనందంగా ఇంటిమేట్
యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ప్రీతి చాలా ఆనందంగా ఉంటుంది, కానీ కమలేష్ మాత్రం చాలా డల్ గా ఉంటాడు. దాంతో ప్రీతి వెంటనే కమలేష్ ని చూసి ఎందుకు డల్లుగా ఉన్నావు అని అనగా, అప్పుడు కమలేష్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు రాత్రి మా నానమ్మ నా దగ్గరికి వచ్చి గుడ్ నైట్ చెప్పి వెళ్లేది, కానీ ఈ రోజు నా దగ్గరికి ఎందుకో రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది మొత్తం విన్నటువంటి ఆ ప్రీతి మాత్రం ఇక నుంచి ఖచ్చితంగా బామ్మ గుడ్ నైట్ చెప్పడానికి రాదు అని ప్రీతి ఆనందపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఉదయం అందరూ కూడా టిఫిన్ చేయడానికి అక్కడ కూర్చుని ఉండడంతో ప్రీతి చాలా ఆనందంగా అక్కడ కూర్చుని ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు ప్రీతికి వడ్డిస్తూ ఉంటారు. అక్కడ ప్రీతి చాలా ఆనందంగా ఉంటుంది, కానీ మన కమలేష్ మాత్రం చాలా డల్ గా కూర్చుని ఉంటాడు. ఏమైంది అని తన తల్లిదండ్రులు అడగడంతో అప్పుడు ఆ కమలేష్ మాట్లాడుతూ, రాత్రి నానమ్మ నాకు గుడ్ నైట్ చెప్పడానికి రాలేదు అని అంటూ ఉంటాడు. అక్కడ ప్రీతి చాలా సంతోషంగా టిఫిన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో కమలేష్ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడి నుంచి లేచి వెళ్లిపోతారు. ఆ సమయంలో ప్రీతికి లైట్ గా కడుపు నొప్పి వస్తూ ఉండడంతో కమలేష్ ప్రీతిని చూసి ఏమైంది అని అడగ్గా ఏమీ లేదు అని అంటుంది. దాంతో కమలేష్ కూడా అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్లిపోతాడు. అప్పుడు ప్రీతి కడుపు నొప్పి బాగా తీవ్రం అయిపోవడంతో అక్కడికి పని మనిషి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. బాగా కడుపులో నొప్పిగా ఉంది అని చెప్పడంతో పని మనిషి వెంటనే ప్రీతిని చూసి పడుకుంటే తగ్గిపోతుంది అని ప్రీతిని తీసుకుని వెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెడుతుంది. అప్పుడు పని మనిషి ప్రీతిని చూసి మాట్లాడుతూ, అసలు గ్రాని ఏ విధంగా చనిపోయిందో నీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను విను అంటూ ఆ గ్రాని ఎలా చనిపోయిందో చెప్పడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత గ్రాని ఆరోగ్యం నుంచి బాగా కోలుకుంటున్న సమయంలో ఒకరోజు నా దగ్గరికి వచ్చి, నేను ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను, నువ్వు ఏదో ఒకటి చేసి నా భోజనంలో గన్నేరు పప్పు కలిపిచ్చేసి నేను చనిపోవాలనుకుంటున్నాను అని అడుగుతుంది. దాంతో ఆ పని మనిషి, ఒక యజమానురాలు చెప్పింది చేయకపోతే తనకు కోపం వస్తుంది అని ఆ యజమానురాలు చెప్పినట్లుగానే తను తినే భోజనంలో గన్నేరు పప్పుని కలిపిచ్చే ఉంటుంది. దాంతో ఆ గ్రాని చనిపోయి దయ్యమై తిరుగుతూ ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి పని మనిషి ప్రీతిని చూసి, అన్నట్టు నీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నువ్వు తిన్న ఆహారంలో కూడా గన్నేరు పప్పుని కలిపేశాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ప్రీతి గట్టిగా అరుస్తూ ఉండడంతో అక్కడికి కమలేష్ మరియు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వచ్చి దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు. అది చూసినటువంటి ప్రీతికి, అంటే వీళ్ళందరూ కూడా పక్కాగా ప్లాన్ చేసి ఇలా చేసినట్లుగా ఉన్నారు అని క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు ప్రీతి గట్టిగా అరుస్తూ, ఒరే పాపాత్ములారా, నేనేదో గ్రాని లేదు అన్నదానికి ఈ విధంగా పగగట్టి నా మీద ఈ విధంగా చేస్తారా అంటూ గట్టిగా అరుస్తూ ఆ ప్రీతి అక్కడికక్కడే చనిపోతుంది. రక్షిస్తే ఆ తర్వాత ప్రీతి కళ్ళు తెరిచి చూడగా తన ఎదురుగుండా గ్రాని వచ్చి నిలబడి ఉంటుంది. ప్రీతి మాట్లాడుతూ, గ్రాని మీరేంటి నాకు కనిపిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ గ్రాని మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు నా ప్రపంచంలోకి వచ్చేసావని అంటూ ఉంటుంది. అంటే అప్పటికే ప్రీతి చనిపోయి దెయ్యంలాగా మారిపోయి ఉంటుంది. ఆ గ్రాని వెంటనే ప్రీతిని, నిన్ను నేను ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ చాలా దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. నిజానికి అక్కడ ఆ కమలేష్ ప్రేమించినటువంటి అమ్మాయిలు, అలాగే ఆ ఇంట్లో పనిచేసినటువంటి వాచ్మెన్, వీళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్, ఈ విధంగా అక్కడ చాలా దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. నిజానికి వాళ్ళందరూ ఎవరు అంటే, ఎవరైతే గ్రాని చనిపోయి ఇంకా ఆ ఇంట్లో తిరుగుతుంది అని చెప్పినప్పటికీ నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దెయ్యాలుగా మారి అక్కడ తిరుగుతూ ఉంటారు. అంటే ఎవరైతే ఆ ఇంట్లో గ్రాని ఉంది అని చెప్పినా నమ్మకుండా ఉంటారో వాళ్ళకి ఆ ఇంట్లోని పని మనిషి గన్నేరు పప్పుని చేసి వంట చేసి పెట్టి చంపేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ గ్రాని ఆత్మ నేను చనిపోయి ఇంట్లోనే తిరుగుతున్నాను అని రుజువు చేయడం కోసమే ఆ విధంగా చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత గ్రాని వెంటనే ప్రీతిని చూసి, నువ్వు నా దగ్గర ఛాలెంజ్ చేసావు కదా, నా ముందర వచ్చి నిలబడు అని, ఇప్పుడు చూసేవా నువ్వే వచ్చి నా ముందర నిలబడ్డావు అంటూ ఆ ప్రీతిని కిస్ చేస్తుంది. అప్పుడే ఆ ప్రీతి ఆత్మ కూడా అక్కడి నుంచి మాయమైపోతుంది. అక్కడతో గోస్ట్ స్టోరీస్ మూవీలోని ఒక స్టోరీ అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ వ్యక్తి రైట్ హ్యాండ్ వాడడం వల్ల ఎలాంటి ప్రమాదం జరిగింది, ఒక చిన్న అనుమానం ఎక్కడ వరకు దారి తీసింది, అతని మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి, దెయ్యాలు మనుషుల్ని కాపాడతాయా, అసలు ఆ దెయ్యం కథ ఏమిటి, అపార్ట్మెంట్లో చనిపోయినటువంటి ఆ మహిళ ఎవరు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఎడగాయే అపఘాటికే కరణా మూవీని చూడాల్సిందే. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ గోస్ట్ స్టోరీస్ మూవీలో మొత్తం 4 స్టోరీస్ ఉంటాయి. రిమైనింగ్ స్టోరీస్ ని నెక్స్ట్ పార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.